రిసెప్షన్లో తీసుకొని వెంటనే విశాఖపట్నం సబ్ కలెక్టర్ గారు ఎస్కార్ట్ తోటి పంపించడం జరుగుతుంది. సరే, ఎక్కడైనా ఏమైనా వివాదాస్పదం ఏమి లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే వచ్చిన అంటే ఓటు ప్రతిదీ కూడా బ్యాలెట్ బాక్స్లో పడే విధంగా చూసుకోవడం ఒకటి. అండ్ రెండవది ఏంటంటే ఇక్కడ మొబైల్ ఫోన్ తోటి ఏది చిత్రీకరించకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఒకటి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. అండ్ పోలీస్ కూడా అత్యధిక బందోబస్తు పెట్టడం జరిగింది ఎస్పీ గారు. సో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఈరోజు కృష్ణా గుంటూరు జిల్లా పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల కొరకు గుంటూరు పట్టణంలో 63 పోలింగ్ స్టేషన్స్లో 17 లొకేషన్స్లో ఈరోజు ఎలక్షన్ ప్రాసెస్ నడుస్తుంది. దీనిలో ఓటర్స్ మన ఓటర్ లిస్టులో నమోదైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎన్ని పనులున్నా మీకు ఆ పనులన్నింటి వాయిదా వేసుకొని అయినా సరే మానుకోనైనా సరే ఈరోజు సాయంత్రం 4 గంటలకు మీ ఓటు హక్కుని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే మీరు ఏదైతే నా ఒక్క ఓటే కదా అని అనుకుంటే ఆ ఒక్క ఓటుతోటి అది ఎమ్మెల్సీ క్యాండిడేట్ యొక్క భౌతికం నిర్ణయించడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. మీకు ఇష్టమైన సరైనటువంటి అభ్యర్థిని అందుకోవడానికి ఇది మంచి అవకాశం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క ఓటు హక్కును ఉపయోగించుకోండి. అట్లనే ఇప్పుడు కొన్ని సెంటర్స్ నేను విజిట్ చేయడం జరిగింది. ఎక్కడా కూడా పెద్ద రద్దీ ఉన్నటువంటి క్యూస్ కానీ అట్లా ఏం లేదు. ఓటర్స్ ఫ్రీగా వచ్చి వాళ్ళ యొక్క ఓటు హక్కును ఉపయోగించుకొని వెళ్తున్నారు. కాకపోతే పర్సంటేజ్ పరంగా చూసుకుంటే ఈరోజు ఇప్పటి వరకు కూడా ఒక ఆశించిన స్థాయిలో పర్సంటేజ్ నమోదు కాలేదు. అందుకని ఓటర్స్ అందరూ కూడా సాయంత్రం 4 గంటల దాకా టైం ఉంది కాబట్టి మీరందరూ 100% ఓటు హక్కు ఉపయోగించుకోవాలి.